హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఆర్ఎం స్టూడియోస్. మన విశ్వంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. పాలపొంతులని, నక్షత్రాలని, వీటి గురించి తెలుసుకోవాలి, ఖగోళంలో ఏమవుతుందో తెలుసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. అసలు ఒక మ్యాటర్ పుట్టడానికి స్టార్టింగ్లో ఏమైంది, అదే మ్యాటర్ డిస్ట్రాయ్ అవ్వడానికి ఏమవుతుంది, ఇదే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక్కసారైనా వస్తుంది. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి మన చరిత్రలో చూస్తే సైన్స్ గురించి, భూమి మీద జీవితం ఎలా ఉంటుంది అని ఎన్నో విషయాల గురించి సైన్స్ ఇప్పటికే రీసెర్చ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక పెద్ద ప్రశ్న ఏదైనా ఉంది అంటే ఈ మొత్తం విశ్వం అనేది ఫైనల్ స్టేజ్ ఏమవుతుంది, ఎటు వెళ్తున్నాం మనం, మనకు తెలిసినంత ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రపంచం అంతా క్లోజ్ అయిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బ్యాంగ్ థియరీ. అన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది మనకు అందరికీ తెలుసు, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలిస్తే. కానీ ఈ స్టార్ట్ అయిన దానికి ఎండింగ్ ఏంటి అంటే ది బిగ్ ఫ్రీజ్ అని చెప్తున్నారు. దీన్నే హీట్ డెత్, ఉష్ణం మరణం, అంటే వేడి అనేది చనిపోతుందంట. మరి ఇదే ఎండింగా? కాంతి, వేడి, శక్తి, లైట్, హీట్, పవర్, వీటి మధ్య ఎంతో యుద్ధం విశ్వంలో జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం. మరి దాని వెనుకున్న సైన్స్ ఏంటి క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ ఎనర్జీ, దీన్నే చీకటి శక్తి అని తెలుగులో అంటారు. విశ్వంలో ఒక ఇంజన్ కంటిన్యూస్గా మాలిక్యూల్స్ కొలైడ్ అయ్యి రెండు మాలిక్యూల్స్ కలిసి ఏర్పడే ఒక పదార్థం ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఆపే ఒక థింగే ఈ బ్లాక్ ఎనర్జీ. అసలు బిగ్ ఫ్రీజ్ జరుగుతుంది ఎలా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శక్తిని మనం అర్థం చేసుకోవాలి. అదే చీకటి శక్తి లేదా డార్క్ ఎనర్జీ. ఏంటిది అంటే మన విశ్వంలో మనకి కనిపించే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఉన్నాయి కదా, ఇవన్నీ 5% ఉంటాయి. మిగతా 95%లో చీకటే ఉంటుంది. ఎనర్జీ 68% ఉంటే 27% ఇదే ఉంటుంది. మన విశ్వంలో ఉండే పెద్ద శక్తి ఇది. అయితే ఎలా పనిచేస్తుంది ఇది ఏంటి దీని పని అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొస్తుంది. కానీ డార్క్ ఎనర్జీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. అంటే ఇది ఒక యాంటీ గ్రావిటీ లాగా వర్క్ అవుతుందని. మన విశ్వంలో జరిగే ఏ రెండు మాలిక్యూల్స్ కలిసేదాన్నైనా ఇది కలవకుండా నెట్టేస్తూ దీన్ని స్ప్రెడ్ చేసేలాగా చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే మొదటిగా 1990లో మన శాస్త్రవేత్తలు విశ్వం విస్తరిస్తుంది అని కనుక్కున్నారు. అంతేకాదు దాని వేగం కూడా పెరుగుతోంది అని కనుక్కోవడం జరిగింది. ఎందుకు ఈ వేగానికి కారణం ఏంటంటే డార్క్ ఎనర్జీ అని చెప్పారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విశ్వం ఎంతలా అయితే పెరుగుతూ పెద్దదవుతూ ఉంటుందో ఎంటీ స్పేస్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. ఈ ఎంటీ స్పేస్లోనే డార్క్ ఎనర్జీ అనేది నిండి ఉంటుంది. ఈ వేగం స్ప్రెడ్ అయ్యే వేగం పెరుగుతూ ఉంటే దాని పవర్, ఈ డార్క్ ఎనర్జీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. దీన్నే బిగ్ ఫ్రీజ్కి మెయిన్ పాయింట్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు కూలింగ్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ పెరగడానికి కూలింగ్కి ఏంటి సంబంధం అనే విషయాలను కూడా ఇప్పుడు మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకటి నుంచి మనం డార్క్ ఎనర్జీ అని చెప్పుకుంటున్నాం. ఈ డార్క్ ఎనర్జీ ఎప్పుడు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఏం స్ప్రెడ్ చేస్తుంది అంటే 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. లోన్లీ గెలాక్సీ అంటారు, అంటే ఒంటరిగా ఒక గెలాక్సీ ఉండడానికి కారణం. డార్క్ ఎనర్జీ, గెలాక్సీ అంటే పాలపుంత, ఇలాంటి వాటిని ఒకటి ఇంకొకటి దూరంగా ఉంచేలాగా చేస్తుంది, వేగంగా దాన్ని స్ప్రెడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో కొన్ని వేల కోట్ల గెలాక్సీలు అనేవి మనకి టెలిస్కోప్లో చూసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని ఫొటోస్ కూడా వచ్చాయి. కానీ ఫ్యూచర్లో ఆ దూరం ఎంత పెరుగుతుందంటే మనకు దగ్గరగా ఉన్న గెలాక్సీలు తప్పితే మిగతా దూరంగా ఉన్న గెలాక్సీలు ఏవి ఆ లైట్ కూడా మనల్ని చూడలేదు. మనం చూస్తున్న ఈ ఆకాశం కేవలం గెలాక్సీ క్లస్టర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, అంతవరకే దాని లిమిట్. మిగతా అంతా చీకటిగానే మనకు కనిపిస్తుంది. ఇక సెకండ్ పాయింట్, మొత్తం శూన్యం వైపే దాని అడుగులు. డార్క్ ఎనర్జీ పవర్ ఏంటంటే అంతటినీ శూన్యం చేయడం. విశ్వం ఇలా విస్తరిస్తూ ఉన్నప్పుడు దానిలో పవర్, వేడి అనేది ఉత్పన్నమవుతుంది. అంత పెద్ద ప్రాంతంలో వేడి అనేది ఇట్లా అయితే ఎలా ఉంటుందంటే ఒక చిన్న టీ కప్ని మన రూమ్లో కూల్ చేయడానికి బయటకు వెళ్ళి దాన్ని కూల్ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. బయటకు వెళ్ళి కూల్ చేస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా, ఈ చలికాలంలో అయితే ఇంకా స్పీడ్గా టీ కూల్ అవుతుంది. అలా అనమాట. ఎలా అయితే ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందో విశ్వంలో కూడా ఆ వేడి ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ఉంటాయో అవి దూరంగా చేయబడతాయో వేడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఏమవుతుంది? జీరో, వేడి అనేది ఉండదు. ఆ
అప్పుడేమవుతుంది, మొత్తం చల్లదనమే ఉంటుంది. దీన్ని అందుకే బిగ్ ఫ్రీజ్ అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నక్షత్రాలు చనిపోవడం, కాంతి అనేది కనపడకుండా పోవడం. నక్షత్రం చనిపోవడం ఏంటి, కాంతి కనపడకుండా పోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అర్థం అవుతుందా, మనం చూస్తూనే ఉన్నాం కదా అని మీరు నన్ను అడగొచ్చు. దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది. విశ్వంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు వేడి అనేది తగ్గిపోతే చల్లదనం ఉంటుంది అని చెప్పాను. ఆ చల్లదనం పెరిగే కొద్దీ ఈ కాంతి లైట్ ఉత్పత్తి చేసే నక్షత్రాలు ఎలా అంతరించిపోతాయో చూద్దాం. ఫ్యూయల్ లేకపోవడం. కొత్త నక్షత్రాలు కావాలంటే అంతరిక్షంలో ఉండే హైడ్రోజన్, హీలియం లాంటి గ్యాసెస్ కానీ అవన్నీ ఒక చోటకు వచ్చి మ్యాగ్నెటిక్ పవర్, గురుత్వాకర్షణ మ్యాగ్నెటిక్ పవర్ ఉంటేనే ఒకదానికి కూడా దగ్గరగా ఉంటాయి. కానీ డార్క్ ఎనర్జీ ఏంటి, ఆపోజిట్ కదా, అవన్నీ స్ప్రెడ్ చేస్తుంది దూరంగా, ఒక దగ్గర రానికుండా ఉంటుంది. అలా దూరంగా ఇలా లాగేయటం వల్ల కొత్త నక్షత్రాలు పుట్టడం అనేది జరగదు. అంతేకాదు, ఆల్రెడీ ఉన్న నక్షత్రాలు కూడా చివరికి ముగిసిపోతాయి అంటున్నారు. అంటే సుమారుగా 100 ట్రిలియన్ సంవత్సరాల తర్వాత సంగతి. అసలు ఆ నంబర్ ఎంత అనేది కూడా మనం ఊహించలేం, చాలా టైం పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, మన సూర్యుడితో పాటు ఇప్పటికే ఉన్న మిగతా నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటి ఫ్యూయల్ పూర్తిగా తగ్గిపోయి చివరికి ఈ వేడి అనేది ఆరిపోతుంది డార్క్ ఎనర్జీ వల్ల. ఎప్పుడైతే నక్షత్రాలు ఆరిపోతాయో ఆ తర్వాత వైట్ డ్వార్ఫ్స్, ఇవి న్యూట్రాన్ నక్షత్రాలుగా మిగిలిపోతాయంట. అంటే వీటిలో శక్తి ఉంటుంది కానీ లైట్ అనేది రాదు. దానివల్ల ఏమవుతుంది, ఏంటి రిజల్ట్ అంటే, ఈ విశ్వం అంతా కూడా చీకట్లోకి వెళ్తుంది, ఏముండదు లైటింగ్ అనేది. ఒకసారి ఊహించుకోండి, లైటింగ్ అనేది లేకపోతే. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు వస్తే వెలుగుతూ మనకు కనిపిస్తాయి, కానీ ఆ వెలుగంతా పోతుందంట ఒక టైంకి. అంటే ఒక పదార్థం విచ్ఛిన్నం అవడం వల్ల పూర్తిగా ఏమవుతుందంటే క్షయం అయిపోతుంది, అంటే ఏమీ లేకుండా అయిపోతుంది. ఈ ఫోటాన్స్ అన్నీ కంప్లీట్గా అయిపోతాయి. హాకింగ్ రేడియేషన్ వల్ల బ్లాక్ హోల్ అనేది పూర్తిగా ఆవిరైపోతూ మనకు కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా చీకటేనా అంటే, ఇది కూడా చీకటి కాకుండా ఉంటుంది. ఎలా అంటే, సైన్స్ ప్రకారం చూస్తే దీని తర్వాత చాలా విచిత్రంగా జరుగుతుంది. ప్రోటాన్ డికే అంటారు. మనకు తెలిసిన ఒక పదార్థంలో ప్రతి వస్తువు అణువులతో తయారైందని మనకు తెలుసు. ఈ అణువుల మధ్యలో ఉండే కేంద్రకాలు, ప్రోటాన్లు, ఇంకా న్యూట్రాన్లు ఇవన్నీ తయారవుతూ ఉంటాయి కదా. అయితే ప్రస్తుతం ఈ ప్రోటాన్లు అనేవి చాలా స్టేబుల్గా ఉంటాయి ఒక ఫార్ములా ప్రకారం. ఇంకొన్ని ఫార్ములా ప్రకారం చూస్తే చాలా ఎక్కువ కాలంలో, సుమారు ఒక 10 బిలియన్ ట్రిలియన్ సంవత్సరాల తర్వాత అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రోటాన్లు కూడా చనిపోతాయంట. అంటే ప్రోటాన్లు క్షీణించడం అంటే ఏంటి అంటే, అంతా ఎంటీ అవుతుందని చెప్పాం కదా. మన ఫిజిక్స్ ప్రకారం చూస్తే మనకు కనిపించే టేబుల్, లేకపోతే కెమెరాలో, లేకపోతే కొన్ని గ్రహాలు, అవన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతాయి, అంటే పార్టికల్స్ లాగా అయిపోతాయి. ఫోటాన్స్, ఎలక్ట్రాన్స్గా ఇవన్నీ మారిపోతాయి. వాటికి సాలిడ్ రూపం అంటూ ఏది ఉండదు. అది ఇంకా బ్లాక్ హోల్స్ ఎవాపరేట్ చేస్తాయి అనే చెప్పొచ్చు. ఎలా అంటే, ఒక పదార్థం మొత్తం ఇట్లా పార్టికల్స్ లాగా అయిపోయిన తర్వాత మిగిలేది చల్లగా వైట్గా ఉండే ఒక డ్వార్ఫ్ శకలాలు, అంటే బూడిద అనుకోవచ్చు. వాటికంటే భారీగా ఉండే బ్లాక్ హోల్స్, ఇవి విచ్ఛిన్నం చేసే ఉంటుంది కదా స్పేస్, డార్క్ ఎనర్జీ, బ్లాక్ అదే ఉంటుంది. ఫిజిక్స్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లుగా ఈ బ్లాక్ హోల్స్ కూడా నెమ్మదిగా హాకింగ్ రేడియేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా వాటి శక్తిని ఫైనల్గా ఇదేంటంటే అంతరిక్షంలో మొత్తం రిలీజ్ చేసి ఇవి కూడా ఆవిరైపోతాయంట. ఆవిరైపోతే ఇంకేముండదు, మనందరికీ బాగా తెలుసు. ఎంత స్లోగా ఈ ప్రాసెస్ జరుగుతుందంటే, ఒక మామూలు బ్లాక్ హోల్ ఆవిరవ్వడానికి 1 సంవత్సరం తర్వాత 100 సున్నాలు అంత పెద్ద టైం పడుతుంది. సో ఈ బిగ్ ఫ్రీజ్ యొక్క ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. అంతరించిపోవడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే, వేడి అనేది లేకపోవడమే మెయిన్ పాయింట్. ఇక్కడ మనం ఇంత మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, వేడి అనేది లేకపోతుంది. అంటే వేడి అనేది లేకపోతే చల్లగా ఉంటుంది, ఎంటీలో కూల్గానే ఉంటుంది, అంతకుమించి మనం వేడి అనేది ఉండదు, న్యూట్రల్ అయిపోతుంది. అలానే కూలింగ్ టెంపరేచర్ తగ్గిపోతాయి అంటే అది కూడా కాదు, న్యూట్రల్గా ఉండిపోతుంది. సో ఫైనల్గా బిగ్ ఫ్రీజ్ అనేది జరుగుతుంది. ఇదే ఫైనల్ స్టేజ్, ఇదే మన విశ్వంలో చివరికి మిగిలేది. చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను. అంటే మనకి అలా ఎక్కడెక్కడో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, అవన్నీ న్యూట్రాన్స్ దూరంగా పడేసి ఉంటాయి. ఎందుకు? ఆ బ్లాక్ ఎనర్జీ వల్ల సంపూర్ణంగా జీరో అయిపోతుంది ఉష్ణం. అంటే ఒకసారి ఉష్ణమరణం అనే దాని గురించి ఇంకొంచెం చెప్పుకోవాలంటే, థర్మోడైనమిక్స్ అని ఒక ఫార్ములా ఉంది, అది వర్క్ అవుతుంది అక్కడ. ఈ ఫార్ములా ప్రకారం ఏంటి అంటే, శక్తి ఎప్పుడు వేడి ప్రాంతం నుంచి చల్ల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే వేడి అనేది ఖచ్చితంగా ఫ్లో అవ్వాలి. బిగ్ ఫ్రీజ్ చివరిలో మొత్తం వేడి శక్తి విశ్వంలో ఈక్వల్గా చాలా ఈవెన్గా విశ్వమంతా స్ప్రెడ్ అవుతుంది.
అక్కడ వేడి, చల్ల అనే తేడా లేదు. వేడి అనేది అసలు లేదు కాబట్టి వర్క్ ఏం జరగదు. స్పార్క్, హీట్ ఖచ్చితంగా కావాలి. ఏది కదలదు, ఏది మారదు. ఆ శక్తిని చేంజ్ చేయడానికి లేదా దాన్ని యూజ్ చేయడానికి ఇంకొక మార్గమే లేదు. అంతా సైలెన్స్, చీకటి, లేకపోతే చిన్న చిన్న పార్టికల్స్, లేకపోతే సాలిడ్స్ అనను అంతే ఉంటుంది. దీన్నే బిగ్ ఫ్రీజ్ అంటారు. ఖచ్చితంగా ఒకసారి దీన్ని ఆలోచిస్తే చివరకు మనం ఏం ఉండమని తెలిస్తే మీకెలా అనిపిస్తుంది? మనం చూస్తున్న ఈ లైట్, లేకపోతే వేడి, శక్తి, జీవితం ఇవన్నీ కూడా ఎంప్టీలో ఉండిపోతే ఒక ఫ్లాష్ మాత్రమే, ఒక చిన్న పాయింట్ మాత్రమే. సో ఇలాంటి అంతిమ రహస్యం గురించి మీరేమనుకుంటున్నారు? మీ మెదడులో ఉన్న ఆలోచనలు ఏంటి? కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎలా ఊహించుకుంటున్నారనే విషయాల్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అద్భుతమైన సైన్స్ టాపిక్స్ గురించి కానీ ఇంకా మీకు తెలుసుకోవాలి అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మేము వస్తాం. కీప్ క్వశ్చనింగ్ ద యూనివర్స్, దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.